ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎలా ఉన్నావు మాధవ్? నేను చాలా బాగున్నాను మేడం. మిసెస్ నర్మద గారు, రేఖ, అరే నువ్వేంటిక్కడ? అది చంద్రిక గారు పిన్ని గారికి చాలా మంచి ఫ్రెండ్. అవునా? అందుకే మేము కూడా వసు పెళ్లికి వచ్చాం. రండి మ్యామ్, మీకు వసుదాన్ని పరిచయం చేస్తాను. తప్పకుండా పద, నేను ఇప్పుడే వస్తాను. చంద్రిక, నీకు తెలుసా ఆ మనిషి ఇక్కడికి రాబోతోందని? నా మొహం చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా? నాకు కూడా దీని గురించి అసలేమీ తెలియదు అని. నేను ఆ మనిషిని సరిగ్గా అలానే ఈ ఇంటి నుంచి బయటికి పంపాలనుకుంటున్నాను. ఎన్నో ఏళ్ల క్రితం తను మనల్ని తన జీవితంలో నుంచి బయటకు పంపించింది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చిందో తెలీదు. శైలజ, నీకు బాగా తెలుసు కదా, నర్మదతో నాకు ఎలాంటి కాంటాక్ట్ లేదు, ఎలాంటి బంధమూ లేదు. నేనింకా నువ్వా గొప్ప చంద్రికా కుమారి నాయుడివి, తన ఇష్టం లేకుండా నాయుడు హౌస్లోకి ఒక్క పక్షి కూడా వాలదేమో అనుకున్నాను. కానీ ఏ మనిషి అయితే మనల్ని కొన్నేళ్ల క్రితం మనల్ని దారుణంగా మోసం చేసిందో ఈరోజు తను మీ ఇంట్లో దర్జాగా తిరుగుతోంది. నేను కనుక్కొని తీరుతాను. తనకసలు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చేస్తుంది? మ్యామ్, మేము మీ దగ్గరికే వస్తున్నాం మ్యామ్. మ్యామ్, మీకు గుర్తుందా, నేను చెప్పాను కదా నా స్పెషల్ గెస్ట్ అది ఈవిడే, నర్మదా మేడం. మ్యామ్, ఈవిడే నాకు మా అమ్మతో సమానం. నేను ఈవిడ్ని ఎన్జిఓలో ఒక అనాథాశ్రమంలో పెరిగి పెద్దయ్యాను. ఈవిడ నా ఎడ్యుకేషన్స్ కావాల్సిన ఖర్చు మొత్తం చేస్తున్నారు మ్యామ్. ఈవిడికి నా లైఫ్లో ఎంత వాల్యూ ఉందో నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ చంద్రిక గారు, మీరు మా మాధవ్ కోసం ఇంత మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసినందుకు. ఈ రోజు వరకు నేను మీ గురించి చాలా గొప్పగా వింటూ వచ్చాను, కానీ ఈ రోజు మిమ్మల్ని మొదటిసారి ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మనిషి చాలా పెద్ద డ్రామా క్వీన్. తను ఎలా ప్రవర్తిస్తుందో ఏదో అసలు నేను ఎవరో కూడా తెలియనట్టు. నేను ఇప్పుడే వస్తాను. ఓకే మేడం. సరే. ఎక్స్క్యూజ్ మీ.